ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. అమ్మా, మీ భార్యాభర్తలిద్దరూ వచ్చి పీటల మీద కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. కూర్చోండి అమ్మా, పూజ మొదలు పెడదాం. అది కాదు పంతులు గారు, ఆరోగ్యం బాగోలేనిది ధర్మతేజ గారికి కదా, ఆయన ఒక్కరి పూజ చేయొచ్చు కదా. ఇది భార్యాభర్తలు కలిసి చేయాల్సిన పూజ అని చెప్తున్నారు కదా, మధ్యలో నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఏంటి ఆలస్యం? తొందరగా కూర్చుని పూజ పూర్తి చేయండి. మాకు అవతల చాలా పనులున్నాయి. మాకు కుదరదు అన్నా బలవంతంగా తీసుకుని వచ్చారు కదా, కానివ్వండి. ఏంటి ఏదో పరాయి వాళ్ళ పక్కన కూర్చోమన్నట్టు అలా చూస్తావేంటి? త్వరగా కూర్చొని పూజ చేయి. అమ్మా, నేనెందుకు ఈ కుటుంబంలోకి వచ్చానో నీకు తెలుసు. నా మేనకోడలి జీవితం కోసం వచ్చి ఈ కుటుంబంలో మమేకమయ్యాను. నా కన్న బిడ్డల కోసం వెతుకుతూ వచ్చి ఈ రోజు ఇలాంటి చక్రవ్యూహంలో ఇరుక్కుపోయాను. ఆ ముగ్గురు పిల్లల్ని మార్చడానికి, ధర్మతేజ గారి భార్యగా నటించడానికి వచ్చాను. ఈరోజు నీ ముందు ఆయన పక్కన భార్యగా కూర్చోవలసొస్తోంది. బాధేస్తోంది తల్లి. అలా అని నిజం చెప్పుకోలేని పరిస్థితి. ధర్మతేజ గారి మంచి మనిషి ఆరోగ్యం కుదుటపడితే ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది, ఎన్నో కుటుంబాల ఆకలి తీరుతుంది. అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆయన ఆరోగ్యం బాగుండాలి, అలా అని ఆయన పక్కన నేను భార్యగా కూర్చోలేను. ఈ సమస్య నుంచి నన్ను ఎలా కాపాడతావో ఇక నీదే భారం తల్లి. నేనా తప్పు చెయ్యలేను. అమ్మా, మీరు అలా కూర్చోండి. ధర్మతేజ గారు, మీరు అలా కూర్చోండి. మీరు కూర్చుంటే పూజ మొదలు పెడతాను.
జగన్మాత ఈ తల్లి మీద పూనావా? అమ్మ తల్లి, అమ్మా! నన్ను వదిలే తల్లి. అమ్మా, వద్దమ్మా, వద్దమ్మా, వద్దమ్మా. ఒకటై